శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. ఈరోజు వేమన పద్యంలో పుణ్యపురుషులు లేకపోతే జగములు ఉండవు. ఆ పుణ్యపురుషుల యొక్క తపోబలం చేతనే ఈ జగములన్నీ ఉండయి. అటువంటి వారు లేకపోతే ఈ నిల్సవు జగములన్నీ పొగులు అంటే పాడైపోతాయని, అటువంటి వారు దొరకడం చాలా కష్టమని, తరచుగా ఉంటారని చెప్తున్నాడు. అది ఏ విధమో మనము ఒకసారి వేమన పద్యాన్ని చదివి విచారించుకుందాం. భూమిలోన పుణ్యపురుషులు లేకున్నా జగములేల నిల్చు పొగులుగాక నంత తడచు దొరకరా నంత తరచు దొరకరాడనాడను గాని విశ్వదావిరామ వినురవేమా. వాక్యార్థం, లోకార్థం. ఈ యొక్క భూమిలో మనం నివసించేటువంటి ఈ భూమి గడ్డ మీద పుణ్యపురుషులు అంటే పరమాత్మ స్వరూపులు, పరమాత్మను ఎరిగినటువంటి వారు లేకుండా ఉంటే ఈ జగములన్నీ నిలబడవు. పొగ్గులుగాక అంటే నాశనం అవుతాయి, భూకంపాలు వస్తాయి, జనజీవనము ఉండదు, అంతరించిపోతుంది భూమి. అట్లా పుణ్యపురుషులను దొరకాలంటే నంత తరచు దొరకరు, తరచుగా ఉంటారు. వాళ్ళను కనుక్కుండేటువంటి యోగ్యత ఉండాలా. వాళ్ళని వెతుకులాడితే కానీ దొరకరు. ఏ విధముగా అయితే రాళ్ళు లభించేటువంటి గనుల్లో రత్నాలు ఎన్ని ఉంటాయి? ఎన్నో ఒకటి తరచుగా ఉంటుంది. ఈ రత్నాలు వేరుగా ఏమి ఉండవు, రాళ్ళలోనే రత్నాలు ఉంటాయి. మనము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా కరూర్, జొన్నలగడ్డ ఆ ప్రాంతంలో మనం చూస్తే వర్షాకాలము పొలము దున్నేటప్పుడు ఈ రాళ్ళు గులకరాళ్ళు ఉంటాయి. ఆ గులకరాళ్ళు వజ్రాలు ఉంటాయి. ఇప్పటికి కూడా కొంతమంది పోయి ఆ గ్రామాల్లో వజ్రాలు ఏరుకొని ఉండేవాళ్ళు ఉండరు. అనేక ప్రదేశాలు అంటే అక్కడికి పోతారు వజ్రాలు ఏరుకొని. ఎక్కడ ఉంటాయంటే భూమి లోపలనే, ఆ రాళ్ళలోనే అవి ఉంటాయి. అవి ఏమి ఉంటాయంటే గులకరాలు దండిగా ఉంటాయి, తండోపతండాలుగా. ఈ వజ్రము ఈ తరచుగా ఎక్కడనో ఒకటి ఉంటుంది. అనేక మంది ఎతుకులాడితే ఇద్దరికి ముగ్గురికో దొరుకుతాయి. అది ఒక సీజన్లోనే, ఒక కాలంలోనే. అట్లాగా పుణ్యపురుషులు భూమి లోపల ఉంటారు. తరచు ఎక్కడనో అనంత కోట్లకు ఒక్కరు. మనము బృహద్భాషలో చెప్పిన ప్రకారంగా మూలం లేని గుర్తిడి శరీరము లేకుండా ఈ ఎరుక భ్రాంతి లేని వారు ఎంతమంది ఉంటారంటే అనంత కోటిలో ఒక్కరు ఉంటారో లేదో అని అనుమానం వ్యక్తం చేసినాడు శివరామ దీక్షితుడు. అంటే అంత తరచుగా ఉంటారు. పరిపూర్ణ బోధ చెప్పేవాళ్ళు ఉంటారు కానీ పరిపూర్ణ స్థితి పొందే వాళ్ళు ఉండరు అని ఆయన ఉద్దేశం. అట్లా ఇంకా లక్ష్యార్థానికి తీసుకున్నప్పుడు భూమిలోన అంటే భూమి అంటే శరీరం,
పుణ్యపురుషులు లేకున్నా క్షేత్రజ్ఞ రహితమైంది ఈ క్షేత్రమైంది ఉన్నది అంటే విదేకులు ఎట్టుంటారు? దేహంతోనే ఉంటారు. దేహం లేక దేహంతోనే ఉంటారు. దేహం మీద భ్రాంతి లేకనే మళ్ళా దేహంతోనే ఉంటారు. ఏ విధముగా వేచిన విత్తనము అంటే అంకురము పోయిన విత్తనం వేస్తే విత్తనాన్ని అంకురం పోతుంది లోపల, మొలకెత్తే స్వభావం, అదే భ్రాంతి. అది మొలకెత్తదు. విత్తన రూపంలో ఉంటుంది కానీ అది విత్తనం కాదు. విత్తనం కాదా అంటే విత్తన రూపంలో ఉండే విత్తనం కాదు, అది వేచిన విత్తనం. అది మొలకెత్తదు భూమిలో పాతిపెట్టి నీళ్లు వచ్చే. ఆ విధముగా ఈ భూమిలోన అంటే ఈ శరీరములోని పుణ్యపురుషులు, శరీరము కానటువంటి వారు వీళ్ళు ఈయన లేకుంటే జగము లేదా నిలుచు పొగులుగాక. వీళ్ళు శరీరము కాకుండా ఉన్నట్లయితే ఈ సంకల్పములు, జగములు అంటే జగము వలన సంకల్పము జగమా సంకల్పమున జనిగించును వేరగుపడదు జన్మ మందిరము కందార్థం. ఈ జగం అంటే ఏంది? సంకల్పములే జగము. ఇవి నిలబడవు. శరీరంలో జీవుడు అనేవాడు లేక పరమపురుషుడే ఉన్నట్లయితే ఈ శరీరము నిలబడదు. ఈ శరీరంలో జరిగేటువంటి యొక్క సంకోచ వ్యాకోచ రూపమైన మనస్సు సంబంధించబడినటువంటి మనోసంబంధమైనటువంటి సంకల్పాలనే జగత్తులు నిలబడవు, ఉండవు. పుణ్యపురుషుడైతే ఉండవు, మామూలు పురుషుడైతే ఉంటాయి. కాబట్టి అటువంటి సంకల్ప నివృత్తి చేసేటువంటి మహాత్ములు నంత తరచు దొరకరు. ఆడనాడనగానే ఎక్కడనో ఒక్కచోట ఉంటారు. అటువంటి అనంత కోట్లకు ఒక్కరుంటారు, కోటికొక్కడు ఉంటారు అని. ఇది లక్ష్యార్థంగా మనము కొంచెం సవరించుకుంటే సరిపోతుంది. జై సద్గురు.